నమస్కారం నాగరాజు, చెప్పమ్మా. మా మిస్సెస్ థైరాయిడ్ వచ్చింది సార్ ఈ మధ్య. ఓకే. మొన్న జనవరి నుంచి ఒంట్లో బాగుంటుందండి. లెఫ్ట్ సైడ్ అంతా ఇది కింద వస్తుందండి, పెయిన్ కింద దడ కింద అదండి. ఓకే. ఒకళ్ళేమో హార్ట్ బీటింగ్ తక్కువ అన్నారండి, ఒకళ్ళేమో హార్ట్ లేదండి. లాస్ట్ 2 months బ్యాక్ అండి థైరాయిడ్ అది 12% ఉందండి. అప్పటి నుంచి 25 పవర్ టాబ్లెట్లు పెట్టారండి. ఓకే. ఆ టాబ్లెట్లు వాడిన నుంచి ఆనందంగా చేయమన్నారు. మధ్యలో మళ్ళీ 25 చేస్తామండి. ఈ తల్లో ఒకటి వెనక పెయిన్ వస్తుంది, థైరాయిడ్ నాన్న వస్తుందా ఏంటి అనేది. అంటే ఇప్పుడు మీ మిసెస్ విషయంలో ఏమవుతుందంటే ఒక థైరాయిడే కాకుండా నర్వస్ ప్రాబ్లమ్స్ కూడా కనబడుతున్నాయి. కొన్నిసార్లు ఈవెన్ సర్వైకల్ స్పాండిలైటిస్ లేకపోతే నర్వస్ పెరిఫెరల్ న్యూరైటిస్ లాంటి లక్షణాలు కూడా కనబడుతున్నాయి. దానికి తోడు కూడా థైరాయిడ్ ఉండడం జరిగింది. అందుకనే మీ విషయంలో మీ మిసెస్ విషయంలో అన్ని కాంప్లికేషన్స్ మీకు ఇబ్బంది పెడతా ఉన్నాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. దీంట్లో ఏంటంటే మనం కేటగరైజేషన్గా డివైడ్ చేసుకొని ఏది సివియారిటీగా ఉందో, నరాలకు సంబంధించిన సమస్య ఎక్కువ సివియర్గా ఉన్నప్పుడు దాన్ని ప్రయారిటీగా తీసుకుంటూ దాన్ని తగ్గించుకుంటూ రావడం, దాంతోపాటు థైరాయిడ్ యాడ్ చేసుకోవటం, ఆ తర్వాత బోన్ స్ట్రెంథనింగ్కి రావడం, ఇవన్నీ మనం కవర్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు అన్నట్టు థైరాయిడ్ ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది కాబట్టి ఈ ట్రీట్మెంట్ మొదటి నుంచి కూడా థైరాయిడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ ప్రాబ్లమ్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఏం తగ్గించుకోవాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ ప్రయారిటీగా చెప్పడం, దాన్ని ముందుగా చెప్పి ఇది మాకు తగ్గాలనుకుంటున్నాను డాక్టర్ గారు, మీ సజెషన్స్ ఏంటని అడిగి ట్రీట్మెంట్ మొదలెట్టండి. డెఫినెట్గా మీకు రిజల్ట్ ఉంటుంది. కాకపోతే కొంచెం ఓపిక పట్టండి. అంటే మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నరాలకు సంబంధించింది, బోన్స్కి సంబంధించింది, థైరాయిడ్కి సంబంధించింది, అంటే హార్మోన్కి సంబంధించింది, ఈ 3 రకాలు చాలా ఇంపార్టెంట్ థింగ్సే కాబట్టి కొంత ఓపిక పట్టినట్లయితే ప్రాబ్లం నుంచి 100% మీరు బయటపడతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు.